వీడియో ద్వారా ప్లాస్మా త్వచానికి సంబంధించి మరికొన్ని విధుల గురించి నేర్చుకుందాం. దాంట్లో ఒకటి వచ్చేసి ఇక్కడ క్రియాశీల అభిగమనం. సో క్రియాశీల అభిగమనం. సో మరి ఇక్కడ ఏంటి క్రియాశీల అభిగమనము అంటే అనేది ఒకసారి చూద్దాం. ఓకేనండి. ఇక్కడ గాఢతకు వ్యతిరేకంగా ప్లాస్మా త్వచం ద్వారా వివిధ పదార్థాలు అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఓకే, గాఢతకు వ్యతిరేకంగా ఇక్కడ ప్లాస్మా త్వచం ద్వారా వివిధ పదార్థాలు రవాణా జరగడాన్ని క్రియాశీల అభిగమనము అంటారు. ఓకేనండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం. సాధారణంగా క్రియాశీల అభిగమనంలో పదార్థాలు వచ్చేసి తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశంలోనికి రవాణా చెందుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాస్మా త్వచం అనుకుంటే ఇది ప్లాస్మా త్వచం యొక్క వెలుపలి భాగము, ఇది లోపలి భాగం అనుకుంటే ఇటువైపు ఉన్నటువంటి గాఢత వచ్చేసి ఒక 49 ఉంది. ఇక్కడ గాఢత తీసుకుంటే 50 ఉంది. సో పదార్థాలు అనేవి అల్ప గాఢత నుంచి అధిక గాఢత గల ప్రదేశంలోకి రవాణా చెందుతూ ఉంటాయి. అది కూడా గాఢతకు వ్యతిరేకంగా రవాణా జరుగుతాయి. అంటే ఏంటి ఇక్కడ గాఢతకు వ్యతిరేకంగా రవాణా జరగడం అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తక్కువగా ఉంది, 40 ఉంది, ఇక్కడ 50 వచ్చేసి నేను గాఢత అనేది కలిగి ఉంది. అప్పుడు ఏటవుతాయంటే పదార్థాలు అనేవి అల్ప గాఢత నుంచి అధిక గాఢత వైపుకి రవాణా చెందుతూ ఉంటాయి. అలాగా ఎంతవరకు అంటే 100% టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఒక వైపు నుంచి వెలుపల వైపు నుంచి కాను లోపలికి ప్రయాణిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అప్పుడు గాఢత వచ్చేసి ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ 99 గాఢత. అంటే టోటల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆ పదార్థాలన్నీ కూడా లోయర్ తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశంలోనికి మొత్తం పదార్థాలన్నీ కూడా రవాణా చెందుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలాగ జరగడాన్ని ఇక్కడ మనము గాఢతకు వ్యతిరేకంగా రవాణా జరగడము అని అంటాం. ఇంతకు ముందు వీడియోలో మనము వ్యాపనం గురించి చెప్పుకున్నాం. సో వ్యాపనం చెప్పేటప్పుడు ఏంటన్నామంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకి పదార్థాలు రవాణా అవుతాయి. కాకపోతే ఎంతవరకు రవాణా అవుతాయి అంటే ఇరువైపులో ఉన్నటువంటి గాఢతలు సమానంగా అయినంత వరకు రవాణా జరుగుతుంది అని అన్నాం ఇక్కడ. కానీ ఇక్కడ అలా కాదు, మొత్తం ఇక్కడ సమానం అవ్వదు అన్నమాట. ఇక్కడ మొత్తము కణానికి మొత్తం ఈ పదార్థాలకు అవసరం చాలా ఉన్నది. కాబట్టి మొత్తం పదార్థాలు అంతా కూడా అల్ప గాఢత నుంచి అధిక గాఢత వైపుకి ప్రయాణం చెందుతూ ఉంటాయి. ఓకే, ఇలాగా జరిగేటప్పుడు మొత్తం పదార్థాలు అన్నీ కూడా లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ శక్తి అనేది అవసరం పడుతుంది. సో ఏటీపీ నుంచి ఇక్కడ ఏటీపీ అనేది అవసరం అవుతుంది అనమాట. అంటే ఏటీపీ నుంచి శక్తిని పొంది పదార్థాలన్నీ కూడా ఒకవైపు నుంచి మరొక వైపుకి 100% కణం లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఓకేనండి. ఇది క్రియాశీల అభిగమనము అంటే. ఓకేనండి. ఓకే, తర్వాత ఈ ఎగ్జాంపుల్ పరంగా మనం తీసుకుంటే, ఉదాహరణ పరంగా మనం తీసుకుంటే ఇక్కడ సోడియం అలాగే పొటాషియం పంప్ని ఇక్కడ ఉదాహరణగా చెప్పుకుంటాం. అంటే సోడియం పొటాషియం పంప్ అంటే ఏంటంటే ఇది ఇప్పుడు ప్లాస్మా త్వచము అనుకుంటే యాక్చువల్ కణం అనేది ప్లాస్మా త్వచం ద్వారా అదనంగా ఉండేటువంటి సోడియం అయాన్ని బయటికి పంపించేస్తూ ఉంటుంది. అదనంగా ఉన్నటువంటి సోడియం అయాన్ని కణం వెలుపలికి ప్లాస్మా త్వచం ద్వారా బయటికి పంపించబడుతూ ఉంటుంది. అదే సమయంలో కణం వెలుపల ఉన్నటువంటి పొటాషియం అలాగే క్లోరైడ్ అయాన్స్ అనేవి కణం లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఓకే, దీన్నే ఇక్కడ సోడియం పొటాషియం పంప్ అని పిలుచుకుంటాం. సో ఈ సోడియం పొటాషియం రవాణా అనేది ఇక్కడ నాడీ కణాల్లో కానీ కండర కణాల్లో కానీ ఈ క్రియాశీల అభిగమనం పద్ధతి ద్వారా జరుగుతూ ఉంటుంది. ఓకే, తక్కువ గాఢత నుంచి అధిక గాఢత వైపుకి జరుగుతూ ఉంటుంది. అలాగే గ్లూకోజు, అమైనో ఆమ్లాలు, ఫ్రక్టోజు ఇవి కూడా సాధారణంగా ఇక్కడ క్రియాశీల అభిగమనం ద్వారా రవాణా జరుగుతూ ఉంటాయి. అలాగే ఇంకొకటి అనుకూల వ్యాపనం, ముందు వీడియోలో చెప్పుకున్నాం. అనుకూల వ్యాపనం ద్వారా కూడా గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు రవాణా జరుగుతాయి. అలాగే క్రియాశీల అభిగమనం ద్వారా కూడా రవాణా జరుగుతూ ఉంటాయి. ఓకేనండి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మరొక ఫంక్షన్లోకి వెళ్ళిపోతే అది ఒకటి ఎండోసైటోసిస్. సో ఎండోసైటోసిస్ అంటే ఏంటి ఇక్కడ? సో ఎండోసైటోసిస్ అంటే ఇక్కడ వెలుపల వైపు నుంచి బయట వైపు నుంచి కొన్ని అన్య పదార్థాలు లేదా ఆహార పదార్థాలని కణము లోపలికి తీసుకోబడడాన్ని ఇక్కడ ఎండోసైటోసిస్ అంటారు. అంటే కొన్ని పదార్థాలు అనేవి కణం లోపలికి స్వతహాగా
వెళ్ళలేవు, అంటే అవి యాక్చువల్ పరిమాణం విషయంలో పెద్దదిగా ఉంటాయి, అలాంటి వాటిని ఇవి లోపలికి ఎండోసైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా లోపలికి తీసుకుంటాయి. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంటే ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి పదార్థాలని అనుసరిస్తూ కణం లోపలికి ప్రవేశించేటువంటి పదార్థాలని బట్టి ఈ ఎండోసైటోసిస్ అనేది 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. సో దాంట్లో ఒకటి వచ్చేసి పీనోసైటాసిస్ అనేది ఒక పద్ధతి. ఓకే. సో ఇంకోటి వచ్చేసి ఫాగోసైటాసిస్. ఓకే, ఫాగోసైటాసిస్ అనేది మరొక పద్ధతి. మరి పీనోసైటాసిస్ని ఇక్కడ ఏమంటామంటే కణపానము అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కణపానము అని ఇక్కడ పిలుస్తారు తెలుగులో అయితే. సో మరి కణపానములు పీనోసైటిస్ అంటే ఏంటంటే ఇక్కడ ప్లాస్మా త్వచము ద్వారా కణంలోనికి ప్రవేశించలేనటువంటి ద్రవ స్థితిలో ఉన్నటువంటి పదార్థాలు ఏవైనా ఉంటే ఆ ద్రవ రూపంలో ఉండేటువంటి పదార్థాలు అనేవి ఇక్కడ కణం లోపలికి తీసుకోవడాన్ని, ప్లాస్మా త్వచం ద్వారా తీసుకోవడాన్ని ఇక్కడ పీనోసైటాసిస్ అంటారు. అంటే నేరుగా అది కణంలోనికి ప్రవేశించలేని ద్రవ పదార్థాలు కణంలోనికి ప్లాస్మా త్వచం ద్వారా ప్రవేశించడాన్ని పీనోసైటాసిస్ అంటారు. ఇక రెండోది ఫాగోసైటాసిస్. ఇందాక మనం చెప్పాం ఫాగోసైటాసిస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక అన్య పదార్థము, ఒక గణరూప పదార్థాలు, గణరూపంలో ఉన్నటువంటి పదార్థాలు లోపలికి కణం లోపలికి తీసుకోబడడం, అది కూడా ఒక ఆశయాలను ఏర్పరచుకొని ఆశయాల ద్వారా పదార్థం అనేది కణం లోపలికి రవాణా చెందడాన్ని ఇక్కడ ఫాగోసైటోసిస్ అని అంటారు, లేదా కణ భక్షణ అని పిలుస్తారు, లేదా దీన్నే కణ భక్షణ, లేదా దీన్నే జాంతవ భక్షణ అని చెప్తూ ఉంటారు. సో జాంతవ భక్షణ ద్వారా ఈ పదార్థాలు రవాణా చేయబడదు. అంటే ఇప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఒక త్వచం అనుకుంటే, ఒక ప్లాస్మా త్వచం అనుకుంటే, ఇక్కడ ఇది వచ్చేసి ఒక పదార్థం, ఇది ఒక అన్య పదార్థం, ఒక అన్య పదార్థం అని అనుకున్నట్లయితే ఈ అన్ని పదార్థం అనేది ఇప్పుడు కణం లోపలికి ప్రవేశించాలి అంటే ఇప్పుడు త్వచం అనేది, ప్లాస్మా త్వచం అనేది లోపలికి అంతర్వలనం చెందుతుంది. అంతర్వలనం చెందడం వల్ల ఏమవుతుంది, ఈ పదార్థం ఇప్పుడు లోపలికి ప్రవేశిస్తుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ తీసుకుంటే, సో ఇది లోపలికి ప్రవేశించిన తర్వాత సో దీని ద్వారా ఓకేనండి ఇప్పుడు అది లోపలికి ప్రవేశిస్తుంది. ఈ లోపలికి ప్రవేశించిన పదార్థం చుట్టూ కూడా ఒక ఆశయం అనేది ఏర్పడుతుంది. ఓకే, ఒక చుట్టూ కోశాన్ని ఏర్పరుస్తూ ఆ ఆశయం ద్వారా ఇప్పుడు ఈ వచ్చినట్టు బయట నుండి వచ్చినటువంటి అన్ని పదార్థం అనేది ఇప్పుడు కణంలోనికి ప్రవేశించగలుగుతుంది. ఓకే, సో కణంలోనికి ప్రవేశించగలుగుతుంది. ఇలా లోపలికి తీసుకోవడం అన్నమాట. ఏదైనా ఒక అన్య పదార్థం అనేది ఈ కణం త్వచం అనేది అంతర్వలనం చెంది దాని చుట్టూ ఒక ఆశయాన్ని ఏర్పరిచి ఆ ఆశయము ద్వారా ఆ పదార్థం అనేది కణం లోపలికి ప్రవేశించడాన్ని ఇక్కడ జాంతవ భక్షణ అంటారు. మరి జాంతవ భక్షణ లేదా ఫాగోసైటోసిస్ అనేది ముఖ్యంగా WBC తెల్ల రక్త కణాలు చేస్తాయి. అలాగే స్థూల భక్షక కణాలు, స్థూల భక్షక కణాలు, అలాగే అమీబా. ఓకేనండి, ఇవి ఇక్కడ జాంతవ భక్షణ ద్వారా పదార్థాన్ని లోపలికి తీసుకుంటాయి. ఓకేనండి. ఇక నెక్స్ట్ తర్వాత మరొక ఫంక్షన్ తీసుకుంటే ఎక్సోసైటోసిస్. ఓకే, ఎక్సోసైటాసిస్. ఓకే, అంటే ఏంటి ఇక్కడ అంటే ఎండోసైటోసిస్ అంటే అంతర్గ్రహణము అన్న అర్థం తెలుగులో. ఎక్సోసైటోసిస్ అంటే బహిష్కరణ. ఓకే, అంటే లోపల ఉన్న పదార్థాన్ని బయటకు, అంటే కణం లోపల తయారైనటువంటి ప్రోటీన్స్ ఇలాంటి కొంత రకాల పదార్థాలని కణం నుండి వెలుపలికి పంపించడమే ఎక్సోసైటోసిస్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకుంటాం. ఓకేనా, కణం అనుకుంటే కణం లోపల ఇక్కడ కణం లోపల ఇది వచ్చేసి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటే అంతర్జీవ ద్రవ్య జాలకం. అంతర్జీవ ద్రవ్య జాలకం అనుకుంటే ఇది ఇక్కడ ప్రోటీన్ తయారు చేస్తూ ఉంటుంది. ఈ ప్రోటీన్లు అనేవి అంతర్జీవ ద్రవ్య జాలకం అనేది రవాణా చేస్తుంది. ఎక్కడికి రవాణా చేస్తుంది, ఇక్కడ తీసుకుంటే ఇది గోల్గి ఆపరేటర్స్, గాల్జీ నిర్మాణం. ఓకేనండి. సో ఈ గాల్జీ నిర్మాణంలోకి ఇది పంపిస్తూ రవాణా చేస్తూ ఉంటుంది. గాల్జీ నిర్మాణంలో ప్రవేశించినటువంటి ఈ ప్రోటీన్ ఓకే, ఈ ప్రోటీన్ గాల్జీ నిర్మాణంలోకి వెళ్ళిన తర్వాత ఇది పిండి పదార్థాలతో కలిసి గ్లైకోప్రోటీన్గా మార్చబడుతుంది. ఓకేనండి, ఈ ప్రోటీన్ గాల్జీ నిర్మాణంలోకి వెళ్ళిన తర్వాత పిండి పదార్థంతో కలిసి గ్లైకోప్రోటీన్గా మారుతూ ఉంటుంది. ఓకే, గ్లైకోప్రోటీన్గా మారుతుంది. సో ఈ గ్లైకోప్రోటీన్ ఏదైతే అనుకుంటున్నామో ఇది
దీని చుట్టూ కూడా ఒక ఆశయం అనేది ఏర్పడుతుంది. ఈ గాజీ నిర్మాణం అనేది, గాజీ సంక్లిష్టం అనేది ఈ గ్లైకోప్రోటీన్ చుట్టూ కూడా ఒక ఆశయాన్ని, ఒక త్వచాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. ఏర్పరిచి ఆ త్వచము ద్వారా, ఆశయము ద్వారా ఇప్పుడు దాన్ని గ్లైకోప్రోటీన్ని ఈ ప్లాస్మా త్వచం దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. ప్లాస్మా త్వచం యొక్క దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు నెక్స్ట్ ఏం అవుతుందంటే ఇక్కడ ప్లాస్మా త్వచం అనేది ఇక్కడ ఆశయంతో పాటుగా గ్లైకోప్రోటీన్ని బయటికి కణ బహిష్కరణ చేస్తూ ఉంటుంది. కణం నుంచి బయటకు ప్రోటీన్ పంపిస్తూ ఉంటుంది. ఓకేనండి, దాన్ని ఇక్కడ కణ బహిష్కరణ లేదా ఎక్సోసైటాసిస్ అని అంటారు. ఓకేనండి, ఇవి ప్లాస్మా త్వచం యొక్క విధి పరంగా తీసుకుంటాయి.